అదొక ఫోర్త్ కదా అంటే 1 వీక్ అండి 1 వీక్ ఉంటుందా నాకు తెలియదు 1 వీక్ ఉంటుంది ఉంటే కూడా 1/4 ఒక రోజు ఉండొచ్చు అండి అది ఇప్పుడు ఆయన పెద్ద హీరో చేయాల్సిన సినిమా విశ్వక్సేన్ చేసేయడానికి హీరో అని సర్ప్రైజ్ అవుతారని వంశీ గారు చెప్పారు. నేను పెద్ద హీరో చెయ్యాల్సిన సినిమా అనలేదండి జనరల్ గా ఇప్పుడు దాకా ఈ క్యారెక్టర్లు పెద్ద హీరో చేశారు. అదే సార్ వాళ్ళ మౌల్డ్ లో ఉండేది. మీరు పర్సనల్ గా మీ ఛాలెంజెస్ ఏంటి క్యారెక్టర్? నాకు 29 సార్, మొన్న మార్చి 29 నాకు 29 వచ్చింది. ఈ సినిమాలో నాకు 35, 36 తర్వాత 60 స్టేజ్కి కూడా పోయినా. ఆయన చెప్పేది ఏంటంటే 60 ఏళ్ళ వయసులో ఉన్న పాత్ర కూడా బాగా చేసిండని ఆయన చెప్పిండు అంతే. వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ హ్యాండిలింగ్ దట్ క్యారెక్టర్? ఇలాంటి చిన్న క్యారెక్టర్ కాదు కదా, ఇట్ హస్ మోర్ స్పాన్. ఛాలెంజ్ నాకు మొత్తం సినిమాలో నాకున్న ఛాలెంజ్ మీకు చెప్తా. యాక్చువల్ ఏం లేవు సార్, చాలా ఈజీగా చేసేసారు. ఈజీగా చేసిన అంటే చిన్న హోంవర్క్ చేస్తాం సార్. ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డానని చెప్పలేను అంతే. దానికి ఒక 20 రోజులు వర్క్షాప్. ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది, దానికి ఏం చేస్తాం, నా జాబ్ ఏంటి, రోజు 2 గంటలు ట్యూటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎగ్జాజరేట్ చేయమంటే చాలా కష్టపడ్డాను, రోజు 2 గంటలు. అదే చిన్న హోంవర్క్ చేశాను 20 days అంతే. కానీ నా దిక్కే వాడు ఏళ్ళు పెట్టొద్దు, నన్ను ఆ స్లాంగ్లో దొరకొద్దు, ఎందుకంటే వీడు తెలంగాణ సినిమాకే పరిమితం, వీడు పలానా వేరే స్లాంగ్ ఇస్తే చేయలేడు అనే మాట నాకు రావద్దు. నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన, అదొకటైతే చెప్తాను. కానీ ట్రైలర్లో స్లాంగ్ అయితే అంత బాగా రాలేదనుకుంటుంది, అంజలిది బాగుంది. సో నేను ఈస్ట్ వెస్ట్ది మా వాడిని అడిగితే వెస్ట్లో అంత తిప్పరు, ఈస్ట్లో న్యూట్రల్గా ఉండే, ఎందుకంటే మా డైరెక్టర్ అదే ఊరు నుండి. అండ్ మీరు బాగాలేదంటున్నారు కదా, బాగుంది. అమ్మాయి గోదావరి జిల్లా అమ్మాయి కదండి, అమ్మాయి నేను మీకు చెప్తా, మీరు బాగాలేదంటారు కదా, బాగుంది యాక్షన్ రాలేదంటారు కదా, అది చాలా బాగా వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళు చెప్పారు. కాకపోతే సరే ఇప్పుడు ఈ యాక్సెంట్ లేని పక్కన పెడితే రేపు సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutes తర్వాత నుంచి లంకల రత్న అనే క్యారెక్టర్ ని ఫాలో అవుతారు సినిమా అయ్యేదాకా. ఆ క్యారెక్టర్ నే మీరు ఫాలో అవుతారు. అతను గోదావరి జిల్లా యాస మాట్లాడుతున్నాడా, తెలంగాణ యాస మాట్లాడుతున్నారా, మీరు ఏం పట్టించుకోరు. మీరు ఆ క్యారెక్టర్ ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది క్యారెక్టర్ ని ఫాలో అవుతారు, ప్రతి ఆడియన్స్ ఫాలో అవుతారు. నేను కూడా మీకు పర్సనల్ గా ఆన్సర్ చేద్దామని కాదండి, ఇంతకు ముందు కూడా తెలంగాణ అబ్బాయితో ఒక సినిమా రిలీజ్ అయితే ఆయన ఆంధ్ర యాక్సెంట్ సరిగ్గా చేయలేదు ఆ సినిమాలో అని క్రిటిసైజ్ చేశారు. నేను మీకు పర్సనల్గా ఆన్సర్ చెప్తున్నా. రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్గా. సో మేము వాళ్ళు కలిసేది ఎట్లా కలుస్తాము, సో అది సినిమా మాట్లాడుతుంది. కానీ రేపు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని. రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినావు అని నాకు చెప్పుర్రి, అది కరెక్ట్ చేసుకుంటా. కానీ 10 తప్పులు చేసి 90 కరెక్ట్ చేసినట్ట 90 బాగా చేసిన అని కూడా మాట్లాడండి. ఎందుకంటే మళ్ళా ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు. అదొకటి. రేపు సార్ మీరు ఏంటి సార్ ప్రిన్సిపల్ అందరికీ మీరు ఒక్కలే అడుగుతారని